హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఇది రామాయణ కాలం నాటి చిన్న కథ. విశ్వామిత్రుడు రాముల వారికి చెప్పినటువంటి విషయం. ఇంతకీ విషయం ఏమిటంటే, గంగాదేవికి, అదే గంగా నదికి త్రిపదగా అని పేరుంది. తెలుసా మీకు? ఆ పేరు ఎలా వచ్చింది ఆ విషయం నేను చెప్తాను. పూర్వకాలంలో హిమవంతుడు అని ఒక పర్వతరాజు ఉన్నాడు. ఆయన భార్య మనోరమ. వారికి 2 సంతానం, గంగ, ఉమ. స్వేచ్ఛగా ప్రవహించేటటువంటి గుణం కలిగిన గంగాదేవిని స్వర్గలోకానికి పంపించమని దేవతలు అడిగారు. ఆ గంగా నది మా స్వర్గంలో ప్రవహిస్తే మేము తరిస్తాము అని హిమవంతుని వేడుకున్నారు. మరి దేవకార్యం కదా, అందుకని హిమవంతుడు సరే అని ఒప్పుకున్నాడు. అలా దేవనదిగా స్వర్గంలో ప్రవహించింది గంగ. ఇక హిమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సు చేసి శివునికి అర్ధాంగి అయి హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని ఈ గంగ ఒకనాడు భగీరథుడి ద్వారా భూలోకం చేరి, అక్కడి నుంచి పాతాళానికి చేరి సగరపుత్రుల భస్మం మీదుగా ప్రవహించి వారిని తరింపజేసింది. ఇలా 3 లోకాల యందు ప్రవహించింది కాబట్టి గంగను త్రిపదగా అని పిలుస్తారు. ఈ విషయం విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుల వారికి చెప్పారు. ఎప్పుడో తెలుసా? తాటక వధ కోసం విశ్వామిత్రుని వెంట రాముడు లక్ష్మణుడు వెళ్ళారు కదా. అప్పుడు రామచంద్రుల వారు తాటక వధ పూర్తి చేసి మిథిలా నగరానికి ప్రయాణం అవుతూ ఆ తోవలో గంగా నదిని దాటుతూ ఉండగా ఈ త్రిపదగా అనేటటువంటి పేరు వచ్చిందని, ఈ గంగకి ఎందుకు ఈ పేరు వచ్చిందని, ఈ వివరాలన్నీ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుల వారికి చెప్పారన్నమాట. అదర్ర కథ. మరొక మంచి విషయంతో మరొక మంచి వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.